నిజంగా నార్సిస్టిక్ మెంటాలిటీ అంటే ఎలాంటి మెంటాలిటీని బిహేవియర్స్ని మనం ఆ కేటగిరీలోకి పెట్టగలుగుతాం? నార్సిస్టిక్ మెంటాలిటీ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎవరిని కేర్ చేయకపోవడం, ఇతరుల ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకపోవడం, తన సుపీరియర్ అనుకోవడం, ప్రతిదీ నాకే తెలుసు, మీకు ఏమి తెలీదు అనుకోవడం, అండ్ ప్రతి దాంట్లో ఒక పాజిటివిటీని నాకు కావాలి అంటే ఎవ్రీ వన్ షుడ్ ప్రైజ్ మీ, అందరూ నన్ను గొప్పగా అనాలి. అది అనకపోతే అగ్రెసివ్ స్పెల్స్ రావడము, అండ్ ప్రతి దాంట్లో హైయెస్ట్ సెల్ఫ్ అడ్మిరేషన్, టూ మచ్ ఆఫ్ ఈగో, నేనే ఇది, నేను చెప్పింది నడవాలి, నా ముందర ఎవరు కరెక్ట్ కాదు. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ నార్సిస్టిక్ పర్సనాలిటీ కిందకి వస్తాయి. దీనికి కూడా మెడిసిన్ ఉంటుందండి? పర్సనాలిటీ డిజార్డర్స్కి మెడిసిన్స్ అనేవి అంత స్పెసిఫిక్గా ఉండవు, కానీ పర్సనాలిటీ డిజార్డర్స్కి థెరపీస్ అని ఉంటాయి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ థెరపీస్ అనేవి సెషన్స్ అనేవి ఉంటాయి. సో వీటితోని ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. సో ఈ ఇట్లాంటి పర్సనాలిటీస్ వల్ల వచ్చే ఈ యాంగర్ స్పెల్స్, ఇట్లాంటి పర్సనాలిటీ వల్ల వచ్చే ఈ సెకండరీ సిమ్టమ్స్కి వాటికి మెడిసిన్స్ ఉంటాయి. కానీ ఎంటైర్ పర్సనాలిటీని చేంజ్ చేయాలి, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చేంజ్ చేయాలి అంటే అది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి.